ప్రజల అభిప్రాయాల్లో ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసేవారి ఆలోచనలు మారుతున్నాయి. ఒకప్పటిలా మూస పద్ధతిలో కాకుండా వైవిధ్యపరిమితమైనటువంటి వ్యాపారాలను ప్రారంభిస్తూ భారీగా లాభాలను ఆర్జిస్తున్నారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉచితంగా పబ్లిసిటీ చేసుకుంటూ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారు. అయితే వ్యాపారం అనగానే భారీ పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉంటాం. కానీ సరైన అవగాహన, వినూత్నంగా ఆలోచిస్తే తక్కువ బడ్జెట్లో కూడా మంచి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలాంటి మంచి బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కెట్లో టమాటా పౌడర్కి మంచి డిమాండ్ ఉంది. టమాటా లేకపోతే ఏ వంట పూర్తి కాని పరిస్థితి. కానీ కొన్ని సందర్భాల్లో రూపాయికి కిలో పడిపోయేటువంటి టమాటా మరికొన్ని సందర్భాల్లో 50 రూపాయలకు చేరిపోతున్న సందర్భాలు ఉంటాయి. ఇలాంటి చోట టమాటా పౌడర్ను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా ఈ టమాటా పౌడర్ను రెస్టారెంట్తో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో విపరీతంగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ బిజినెస్తో చాలా మంచి లాభాలు పొందొచ్చు. ఈ బిజినెస్ తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే మొదలు పెట్టొచ్చు. ఆ తర్వాత మీ ఆదాయాన్ని బట్టి మీ బిజినెస్ను పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇక ఈ బిజినెస్ని ప్రారంభించాలంటే టమాటాలతో పాటు ప్యాకింగ్ కవర్స్ కూడా అవసరం పడతాయి. ఇందుకోసం ముందుగా టమాటాలను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో ఆరబెట్టాలి. టమాటాలు ఎండిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. వ్యాపారం ప్రారంభంలో ఇంట్లో ఉండేటువంటి ఉపయోగించే మిక్సీని ఉపయోగిస్తే సరిపోతుంది. పొడి చేసుకున్న తర్వాత పౌడర్ని ప్యాకేజ్ చేసుకుని మీ సొంత బ్రాండింగ్తో మార్కెట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ వ్యాపారం వృద్ధి చెందితే ఆ తర్వాత పెద్ద పెద్ద మిషన్స్ను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున టమాటా పౌడర్ని తయారు చేసుకోవచ్చు. ఇక లాభాల విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా పౌడర్ 140 రూపాయల నుంచి 160 వరకు ఉంది. ఒకవేళ హోల్సేల్గా విక్రయించినా కిలో పౌడర్ని 100 రూపాయలు విక్రయించుకోవచ్చు. ఈ లెక్కన మంచి లాభాలు ఉంటాయనేది మనం ప్లాన్డ్గా చెప్పుకోవచ్చు. ఇంకో వ్యాపారం గురించి కూడా ఇదే వీడియోలో చెప్తా. పెరుగుతున్న ఖర్చులు, మారిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలామంది ప్రస్తుతం డబుల్ ఇన్కమ్ కోసం చూస్తున్నారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. దీంతో రెండు చేతుల్లో సంపాదిస్తున్నారు. మార్కెట్లో ఇలాంటి వారి కోసం ఎన్నో మంచి బిజినెస్ ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి ఆలోచనలో ఉంటే మీకోసం ఒక మంచి బిజినెస్ ఐడియా ఇది. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటంటే వైపర్ మేకింగ్. ప్రస్తుతం వైపర్ల వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే వీటిని ఉపయోగించేవారు, కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వైపర్స్ను ఉపయోగిస్తున్నారు. దీంతో వైపర్ల అమ్మకాలు అమాంతం పెరిగాయని చెప్పుకోవచ్చు. ఈ వైపర్ తయారీని ప్రారంభిస్తే నష్టాలు లేకుండా భారీ డబ్బులు ఆర్జించవచ్చు. ఇంతకీ వైపర్ తయారీ ఎలా ప్రారంభించాలి, ఇందుకు ఎంత ఖర్చు అవుతుంది? వైపర్ తయారీ కోసం రకరకాల మిషన్లు అవసరం పడతాయి. వీటిలో ఒకటి కటింగ్ మిషన్ కాగా మరొకటి బటన్ ప్రెస్సింగ్ మిషన్. ఈ రెండు మిషన్లు మార్కెట్లో లభిస్తున్నాయి. అలాగే వైపర్ తయారీకి అవసరమైనటువంటి ముడి సరుకు కూడా మిషన్స్ అమ్మేవారు అందిస్తున్నారు. వైపర్ తయారీకి షీట్స్ కావాల్సి ఉంటుంది. వీటి ధర 200 నుంచి ప్రారంభమవుతుంది. ఒక షీట్తో సుమారు 10 వరకు వైపర్లు తయారు చేయవచ్చు. దీంతోపాటు షీట్స్ని హోల్డ్ చేసే క్యాప్లు, బటన్లు అవసరం పడతాయి. వీటితో పాటు వైపర్కి ఉపయోగించే స్టిక్స్, ప్యాకింగ్ కవర్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక వైపర్ తయారీ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా షీట్స్ని తీసుకుని కటింగ్ మిషన్స్ ద్వారా కట్ చేయాలి. ఆ తర్వాత వీటిని షీట్స్ని హోల్డ్ చేసి క్యాప్లో ఇన్సర్ట్ చేయాలి. ఆ తర్వాత ఫీట్ క్యాప్లో ఆగడానికి బటన్ ప్రెస్సింగ్ మిషన్ ద్వారా ఇన్సర్ట్ చేయాలి. చివరికి క్యాప్ని కర్రను సెట్ చేస్తే సరిపోతుంది. ఈ బిజినెస్ కేవలం 15,000 రూపాయలు పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ఇక తయారు చేసినటువంటి వైపర్స్ నేరుగా మీ దగ్గర దుకాణాల్లో అమ్మవచ్చు.